అతి పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా ఉపాధి ఇచ్చే గ్యారెంటీ. ఈ పథకం ఎంత అసాధారణమైన పథకం అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్. అంటే దీంట్లో లాభపడిన వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఇది ఎంత బ్రహ్మాండమైన యాక్ట్ అంటే దేశ విదేశాల నుంచి వచ్చి దీని మీద రీసెర్చ్లు చేసి రీసెర్చ్ పేపర్లు తయారు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ యాక్ట్ మీద. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారం ఈ రోజుటికి కూడా జనవరి 2026 ఈ సంవత్సరం ఈ నెలకు ఈ రోజుటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే 91,44,000 మంది కూలీలు యాక్టివ్గా రిజిస్టర్ అయి ఉన్నారు ఉపాధి హామీ పథకం కింద అన్నది వాస్తవం. ఈ యాక్టు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్టు మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అంటాం షార్ట్గా. ఈ పథకానికి శ్రీకారం చుట్టింది ఇదే ఆంధ్ర రాష్ట్రంలో. ఇది యూపీఏ ప్రభుత్వం తెచ్చిన యాక్టు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి సింగనమల కాన్స్టిట్యుయెన్సీలో బండ్లపల్లి అనే గ్రామంలో దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది లాంచ్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో. ఎంతో వైభవంగా లాంచ్ అయిన ఈ యాక్టు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఫేజ్ 1లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని మొదలుపెట్టిన యాక్టు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ పథకం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. ఆ విషయాలన్నీ ఇటీవల కొప్పులరాజు గారు కూడా అప్పటి ఆ డిపార్ట్మెంట్కు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వారైనా ఎంతో వివరించి చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఉపాధి హామీ పథకం ఎంత వైభవంగా జరిగింది అంటే ఈ పథకం ఒక రోల్ మోడల్ అయింది. మిగతా ఫేజ్ 2లో మిగతా రాష్ట్రాలన్నీ కూడా లాంచ్ చేయటానికి విధి విధానాలు తయారు చేయటంలో ఆంధ్ర రాష్ట్రం రాజశేఖర రెడ్డి గారు గొప్ప పాత్ర వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉపాధి హామీ పథకం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టినప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకాన్ని అమలు చేశారు అంటే పథకం మొదలైన కొన్ని నెలలకే ఉపాధి హామీ కూలీలు మాకు మధ్యవర్తులు వద్దు, మాకు వేతనాలు ఇవ్వడం మా చేతికి నేరుగా ఇవ్వండి, మధ్యలో చేతులు మారుతుంటే కమిషన్లకు కట్ అవుతున్నాయి అని కూలీలు వాళ్ళ బాధ వ్యక్తం చేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకేసారి 60 లక్షల బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వారికి వేతనాలు ఆ కూలీలకు ఆ రోజుల్లో 60 లక్షల మంది డైరెక్ట్ గా వాళ్ళకే వాళ్ళ అకౌంట్లకే పడేటట్టుగా చేసింది రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆ రోజుల్లో ఉపాధి హామీ కూలీలకి 365 రోజులు ఏ రోజైనా సరే పని కల్పించే ఈ పథకంలో సీజన్ అగ్రికల్చర్ సీజన్లో ఉన్న ఆ 60 రోజులు 90 రోజులు మినహాయింపు కలిగించాలని చాలా ఒత్తిడి వచ్చింది. పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ 60 రోజులు
బయటికి పంపిస్తే సరిపోతుంది కదా. తర్వాత తలిపేసేయండి అమ్మా. ఆ రోజుల్లో ఈ అగ్రికల్చర్ సీజన్లో మినహాయింపు ఉండాలి అని పెద్ద పెద్ద నాయకులు కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇలా మినహాయింపు లేకపోతే కూలీలకు ఇచ్చే కూలీ డబ్బులు మేము ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని వాళ్ళు అడిగితే రాజశేఖర రెడ్డి గారు అన్నారు మాట, లేదు కూలీలకి ఇంకొక ఆప్షన్ ఉంది అంటే కూలీలకి బార్గెనింగ్ పవర్ ఉన్నట్టు, ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పనులు ఉన్నాయి అంటే కూలీలకు ఒక భరోసా ఉంటుంది, మాకు ఈ పని కాకపోతే ఆ పని చేసుకోవచ్చు అన్న భరోసా ఉంటుంది. అంటే వ్యవసాయదారులు అందరూ లేదు మాకు కూలీ డబ్బులు ఎక్కువ అవుతాయి అప్పుడు, ఎందుకంటే మేము మ్యాచ్ చేయాల్సి వస్తుంది ఉపాధి హామీ వేజెస్ తో అని అంటే రాజశేఖర రెడ్డి గారు ససేమిరా వీల్లేదన్నారు. దాంతో వ్యవసాయదారులు చాలా మంది అలిగి ఒక సీజన్ బాయ్కాట్ కూడా చేశారు. చేసినా రాజశేఖర రెడ్డి గారు లొంగలేదు. ఎట్లయినా సరే బార్గెనింగ్ పవర్ కూలీల చేతుల్లో ఉండాల్సిందే అని 60 రోజులు అగ్రికల్చర్ సీజన్లో మినహాయింపు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి గారు. అదే ఒక విధి విధానంగా మారింది మన్రేగా యాక్ట్ ఉపాధి హామీ స్కీమ్లో. అలాగే రాజశేఖర రెడ్డి గారు మన్రేగా స్కీమును అమలుపరిచినప్పుడు, ఉపాధి హామీ స్కీమును అమలుపరిచినప్పుడు సోషల్ ఆడిట్ అంటే ఈ స్కీము బాగా జరుగుతుందా లేదా అన్నది, ఫీల్డ్ ఆఫీసర్లు సరిగా చేస్తున్నారా లేదా అన్న విషయం బయట ఎవరో వచ్చి ఆడిట్ చేయటం కాదు, కార్మికులే అంటే కూలీలే, ఏ గ్రామానికి సంబంధించిన కూలీలే ఆడిట్ చేసుకోగలగాలి. ఏ పనులు ఎంతమంది చేస్తున్నాం, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎవరెవరికి ఇస్తున్నారు అన్న విషయాలు ఆడిటింగ్ కూడా కూలీలే చేసుకోగలగాలి అని సోషల్ ఆడిటింగ్ కూడా ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఎన్నో విషయాలలో మన్రేగా యాక్ట్కి విధి విధానాలు రూపొందించడంలో ఆంధ్ర రాష్ట్రం ఒక రోల్ మోడల్గా నిలిస్తే, ఆ తర్వాత ఫేజ్ 2లో ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ప్రకారం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దేశమంతా లాంచ్ చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం విధించిన లేక ఏర్పరిచిన విధి విధానాలతోనే అమలు పరచడం జరిగింది. అది కూడా 20 ఏళ్లగా. 20 సంవత్సరాలైంది ఉపాధి హామీ పథకం ప్రారంభమై. 20 ఏళ్లగా కూలీలందరికీ ఆత్మవిశ్వాసం ఉండేది, ఆత్మగౌరవం ఉండేది.